మైనా స్టోరీస్. మరుసటి రోజు సుభద్ర ఆమె పెళ్లి ఫోటోల కోసం సుజల్ ఇంటికి వెళ్తుంది. సుజల్ అతని ల్యాప్టాప్లోని పెళ్లి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. వావ్, సో బ్యూటిఫుల్. ఈ రెడ్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు శుభా. సుజల్ గారు, ఈ ఫొటోస్ నాకు కావాలి, కాపీ చేసిస్తారా ప్లీజ్? అమ్మో, అలా ఎలా ఇస్తాను? ఆ అజిత్కి అడిగి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. ప్లీజ్ సుజల్ గారు, నాకు అజిత్కి పెళ్ళయిందని చెప్తే ఎవ్వరూ నమ్మటం లేదు. నన్ను పిచ్చిదాన్లా చూస్తున్నారు. ఈ ప్రూఫ్స్ నాకు కావాలి. నేను ఈ ఊబి నుండి బయటపడాలి. నేను ఇండియా వెళ్ళిపోతాను. నాకు ఈ సహాయం చేయండి ప్లీజ్. నా స్నేహితుడిని కాదని నేను నీకెలా హెల్ప్ చేస్తాననుకున్నావు? మరి నిన్న నా కోసం ఏదైనా చేస్తానన్నారు కదా, ఈ ఫొటోస్ ఇవ్వలేరా? నిన్ను నా ఇంటికి రప్పించడానికి అలా చెప్పాను. అయినా నీకు హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? అది కాదు సుజల్ గారు, ఆపదలో ఉన్న ఆడపిల్లకి ఆ మాత్రం సాయం చేయలేరా? ప్లీజ్ సుజల్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఫొటోస్ నాకివ్వండి. ఏంటి శుభా ఇది? నీకు నా గుండెల్లో స్థానం కల్పిస్తే నువ్వు నా కాళ్ళు పట్టుకుంటానంటావేంటి? నేను మీ స్నేహితుడి భార్యని. నాతో ఇలాగేనా మీరు మాట్లాడేది? భార్య అని నువ్వనుకుంటే సరిపోదు. వాడు నిన్ను మోసం చేశాడు. ఓ పని మనిషి కన్నా ఘోరంగా చూస్తున్నాడు. వాడు తెలివిగా నిన్ను సర్వెంట్ వీసా మీద ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నువ్వు పని మనిషివే గాని భార్యవి కాదు కాలేవు. నువ్వు ఎంతలా గొంతు చించుకున్నా ఇక్కడ నీ మొర ఎవ్వరూ ఆలకించరు. కాబట్టి నువ్వు నాకు లొంగిపోక తప్పదు. అదే సమయంలో అనుకోకుండా డోర్ బెల్ మోగుతుంది. సుజల్ కిటికీలో నుండి చూడగా బయట అజిత్ ఉంటాడు. ఇద్దరూ షాక్ అవుతారు. అజిత్ ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చాడు? ఏమో, నాకేం తెలుసు? నిజంగా నీకేం తెలీదా? లేక వాడి దగ్గర నన్ను ఇరికించడం కోసం నువ్వేదైనా డ్రామా ప్లే చేస్తున్నావా? నిన్నిరికించాల్సిన అవసరం నాకేంటి? ఆయన ఇక్కడికి రావటంలో నా ప్రమేయం ఏమీ లేదు. సరే, నమ్ముతున్నాను. నువ్విక్కడే ఉండు. ఇది నా ఆఫీస్ రూమ్ కాబట్టి వాడిటివైపు రాడు. నేను ఏదో ఒక సమాధానం చెప్పి వాణ్ణి పంపించి వస్తాను అని సుజల్ డోర్ ఓపెన్ చేసి అజిత్తో, ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఫోన్ చేయకుండా వచ్చావేంటి? ఏమి లేదురా, నేను ఇటుగా వెళ్తుండగా సుభద్ర ఈ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తాం దూరం నుంచి చూశాన్రా. ఆ మాట వినగానే దాక్కొని ఉన్న సుభద్ర, సుజల్ ఇద్దరూ ఉలిక్కి పడతారు. నీ ఇంటికేమైనా వచ్చిందేమోనని ఇలా వచ్చాను. సుభద్ర తను నా ఇంటికెందుకు వస్తుందిరా? అసలు తనకి నా ఇంటి అడ్రస్ తెలియదు కదా. అవును కదా, అది నిజమే, మర్చిపోయాను. సరే సరే, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, నేను వెళ్తాను. సాయంత్రం కలుద్దాం అని అజిత్ వెళ్ళిపోతాడు. సుజల్ మెయిన్ డోర్ లాక్ చేసి ఆఫీస్ రూమ్కి వచ్చేసరికి సుభద్ర ఉండదు. ఇల్లంతా వెతుకుతాడు. వెనకవైపు డోరు ఓపెన్ చేసి ఉండటంతో సుభద్ర అక్కడ్నుంచి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తావు సుభా? ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని అనుకుంటాడు సుజల్. సుభద్ర ఆమె పెళ్లి ఫోటోలు వీడియోలు ఉన్న సీడీ తీసుకొని సుజల్ ఇంటి నుండి బయటపడుతుంది. లారా ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ద్వారా లారా ఇంటికి వెళ్ళిన సుభద్ర, హాయ్ సుభద్ర, ఏంటి ఇలా వచ్చావ్? హాయ్ మేడం, నేను మీకో నిజం చెప్పాలి. ఏంటో చెప్పు సుభద్ర. మేడం, నేను నిజంగానే అజిత్ భార్యని. హాహాహా, సరే నమ్ముతున్నాను. ముందు నీకు కొన్ని టెస్టులు చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, సరేనా? లేదు మేడం, మీరు నన్ను నమ్మటం లేదు. అది మీ నవ్వులోనే అర్థమవుతుంది. నాకు ఏ టెస్టులు అవసరం లేదు. అజిత్ మీకొక కట్టుకథ అల్లి చెప్పాడు. మీరనుకుంటున్నట్టు నేను గతం మర్చిపోలేదు. సరే, కాసేపు నువ్వే నిజం అనుకుందాం, కానీ ప్రూఫ్స్ ఉండాలి కదా. నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం, అది చూపిస్తే మీరు నన్ను నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. అయితే ఇదిగో ఈ సీడీయే సాక్ష్యం. లారా ఆశ్చర్యంగా చూస్తుంది. సీడీ ప్లే చేసి చూసి షాక్ అవుతుంది. ఆ అజిత్ నన్నే కాదు, జెన్నిఫర్ని కూడా మోసం చేశాడు. తనని అమెరికాలో, నన్ను ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు. అతనొక చీటర్. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. తన బండారం బయటపడకుండా ఓ కట్టుకథ అల్లి చెప్పేశాడు. నా గురించి మీకు చెప్పిన కథే ఆయన
ఆ జెన్నిఫర్ గురించి కూడా నాకు చెప్పాడు. అంటే ఆ అజిత్ ఇన్నాళ్ళు మనందర్నీ ఫూల్స్ని చేసి ఆడుకున్నాడన్నమాట. ఈ విషయం వెంటనే జెన్నిఫర్కి చెప్పాలి. మేడం, దయచేసి నన్ను ఇండియాకి పంపించేయండి ప్లీజ్ మేడం. ఓకే, యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. ఓకే మేడం, నేనిక ఆ ఇంటికి వెళ్ళలేను. ఇండియా వెళ్లే వరకు నేను మీ దగ్గరే ఉంటాను. సరే, ఈ సీడీ సంగతి నేను చూస్తాను. సుజల్ అజిత్ ఆఫీస్కి వెళ్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు? సారీరా. సారీయా? దేనికి? నీది సుభద్రది పెళ్లి సీడీ ఉంది కదా, అది సుభద్ర తీసుకెళ్ళిపోయిందిరా. వాట్? అసలు అలా ఎలా జరిగింది? నేను కావాలని ఇవ్వలేదురా, తనే నన్ను ట్రాప్ చేసింది. యూ ఈడియట్! అని చెడామడా తిడతాడు. అప్పుడే లారా నుండి అజిత్కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అప్పుడు అజిత్ మొహంలో రంగులు మారుతుండటం గమనిస్తాడు సుజల్. అజిత్ ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందిరా? నేను అర్జెంటుగా వెళ్ళాలిరా, తర్వాత చెప్తాను అని ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడు అజిత్. లారా ఇంటికి వెళ్ళిన సుభద్ర చాలా రిలాక్స్గా సోఫాలో కూర్చొని, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే, మా అమ్మా నాన్న దగ్గరికి త్వరలోనే నేను వెళ్ళిపోతాను అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగిన శబ్దం విని కిటికీలో నుంచి చూడగా అజిత్ కారు దిగటం కనిపిస్తుంది. సుభద్ర బిత్తరపోతుంది. అతను ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. సుభద్ర గబగబా వెళ్ళి బీరువాలో బట్టల చాటున దాక్కుంటుంది. అజిత్ ఇల్లు మొత్తం వెతికి సుభద్ర కనిపించకపోయేసరికి వెంటనే లారాకి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్పీకర్లో ఉంటుంది. వాట్ ఈజ్ దిస్ లారా? నీ ఇల్లు మొత్తం వెతికాను, కానీ సుభద్ర ఇక్కడ లేదు. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు? లేదు అజిత్. ఏంటి, మళ్ళీ ఇంకో డ్రామా ప్లే చేసి బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా? అయినా నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాను కదా. లేదు అజిత్, నేను నీకు నిజమే చెప్పాను. ట్రస్ట్ మీ. ఈ మాటలన్నీ వింటున్న సుభద్రకి అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది లారా డబ్బు కోసం తనని నమ్మించి మోసం చేసిందని. పైగా ఆమె స్నేహితురాలు జెన్నిఫర్ని కూడా మోసం చేస్తుందని. లారా, సుభద్ర ఎక్కడుందో మర్యాదగా చెప్పు. కూల్ డౌన్ అజిత్. షట్! ఈ విషయం జెన్నిఫర్కి తెలిస్తే నాపై కోర్టులో కేసు వేసి నన్ను జైలుకి పంపిస్తుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. డోంట్ వరీ అజిత్, ప్రూఫ్స్ ఉన్న సీడీ నా దగ్గరే ఉంది కాబట్టి ఆ సుభద్ర నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు కంగారు పడకు. కూల్ డౌన్. ఓకే, నేను దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అజిత్, లారా ఇద్దరూ సుభద్రని వెతుకుతారు. కాని ఎక్కడా కనిపించదు. వెతికి వెతికి చివరికి ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి జెన్నిఫర్ పోలీసులతో కూర్చొని ఉంటుంది. ఆ పక్కనే సుభద్ర కూడా ఉంటుంది. వాళ్ళని చూసి అజిత్, లారా ఇద్దరూ షాక్ అవుతారు. ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందంటే, అజిత్ లారా ఇంటి నుండి వెళ్ళిపోగానే బీరువా నుండి బయటికి వస్తుంది సుభద్ర. తన చీర కొంగుకు ఉన్న ముడి విప్పుతుంది. అందులో ఓ పెన్ డ్రైవ్ ఉంటుంది. తను లారా దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆ పెళ్లి సీడీని ఒక పెన్ డ్రైవ్లోకి ఇంకో కాపీ తీసి పెట్టుకుంటుంది సుభద్ర. సుభద్ర తనలో తాను, నేను ఆ సీడీని ఈ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి పెట్టుకోవటం మంచిదే అయింది. ఇక మీదట ఇండియా వెళ్లే వరకు కూడా నేను ఎవ్వర్నీ నమ్మకూడదు అని అనుకొని గబగబా ఆ పెన్ డ్రైవ్ తీసుకొని జెన్నిఫర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆమెకి అసలు విషయం చెప్పి పెన్ డ్రైవ్లో ఉన్న ప్రూఫ్స్ని చూపిస్తుంది. ఇద్దరూ పోలీసుల్ని వెంటబెట్టుకొని ఇంటికి వస్తారు. అలా జరుగుతుంది. మిస్టర్ అజిత్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని పోలీసులు అజిత్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. జెన్నిఫర్ లారా చెంప పగలగొడుతుంది. సుభద్రకి థ్యాంక్స్ చెప్పి ఆమె కోరుకున్నట్టే ఇండియాకి పంపిస్తుంది. ఇంటికి వెళ్ళిన సుభద్ర జరిగింది మొత్తం చెప్పి తల్లిదండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. అది విని వాళ్ళు బిత్తరపోతారు. సుభద్ర వైవాహిక జీవితం మోసం అని తెలిసి బాధ అనిపించినా
కనీసం తమ బిడ్డైనా తమకి క్షేమంగా దొరికిందని సంతోషపడతారు. ఈ విషయం ఊరు మొత్తం పాకిపోతుంది. ఆ ఊరి వాళ్ళందరూ సుభద్ర తెలివితేటలకి ధైర్యానికి ముక్కున వేలేసుకుంటారు. సుభద్ర మధ్యలోనే ఆగిపోయిన తన డిగ్రీ పూర్తి చేయాలనుకొని మళ్ళీ కాలేజ్కి బయలుదేరుతుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.